హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు మసాలా వడ పులుసు చేద్దామండి. మసాలా వడని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచిగా టేస్టీ మసాలా వడ పులుసు చేసుకుందాము. ఫస్ట్ పచ్చెనపప్పుని మంచిగా కడుక్కున్నాక అందులోకి మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి. 2 స్పూన్లు ధనియాలు, చెక్క మొగ్గ వేసుకొని ఈ పచ్చెనపప్పుని మొత్తం వాటర్ తీసేసుకున్నాక మిక్సీకి వేసుకోవాలండి. ఇందులో చూడండి చెక్క కూడా మొగ్గ వేస్తున్నాను. చూడండి చెక్క మొగ్గ వేస్తున్నాను. ఇద్దండి చెక్క. అందులోనే వెల్లిపాయలు ఒక 4 వేసుకోండి. 2 అల్లం ముక్కలు వేసుకోండి. మొత్తం మిక్సీకి గ్రైండ్ వేసుకోండి. బరకగా వేసుకోవాలండి. ఈ పొడిని మరి మెత్తగా వేసుకోకూడదు, వాటర్ వేసుకోకూడదు, బరకగా వేసుకోవాలి. బరకగా వేసుకున్నాక ఈ పప్పుని ఇప్పుడు మనం నీళ్ళు వేయకూడదండి. నీళ్ళు లేకుండా పప్పు పేస్ట్ చేసుకోవాలి. పప్పుని మెత్తగా వేసుకోకూడదండి. మెత్తగా వేసుకుంటే మసాలా వడ టేస్ట్ ఉండదు. ఆ మసాలా వడలో కొంచెం బరకగా వేసుకుంటేనే పప్పు అనేది పంటి కిందకి నలుగుతా కర్రీలో చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. అది నీళ్ళు లేకుండా మొత్తం నీళ్ళన్నీ తీసేసేయాలండి. తీసి మిక్సీని ఆన్ ఆఫ్ టైప్ లాగా చేసుకోవాలి. మొత్తం ఆన్ ఆఫ్ టైప్ లాగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేయకూడదండి. వాటర్ వేసారంటే అది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే కొంచెం నుజ్జుగా అయిపోతుందండి. అప్పుడు వడ రావడానికి కష్టం అవుతుంది. చూడండి ఇద్దండి ఇట్లా వేసుకోవాలి బరకగా. ఇద్దండి అట్లాగా మధ్యలో పంటి కిందకి పప్పు నలుగుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మసాలా వడ పులుసు చాలా బాగుంటుందండి. ఇద్దండి అట్లా వచ్చేయాలి. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఈ మసాలా పొడిని ఫస్ట్ కలిపేసుకోవాలండి. మసాలా పొడి కలిపేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం ఈ పొడి వేసేసుకున్నాక ఈ పొడి అంతా అందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఒక కప్పు కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు ఎర్రగడ్డ ముక్కలు సన్నగా తరగాలండి. ఎర్రగడ్డ ముక్కలు చాప్ చేసినవి, తగినంత సాల్ట్, బాగా పిసికేసేయాలండి. స్మాష్ చేసుకొని బాగా కలిపెట్టేసుకొని అంటే ఆ ఆనియను, ఆ మసాలా, ఆ కొత్తిమీర, కరివేపాకు మొత్తం నీట్గా మిక్స్ అయిపోవాలి. మొత్తం ముద్దలాగా ఆనియన్లో ఉన్న వాటర్ అంతా. అందుకేనండి నేను పప్పు మిక్సీలో వేసేటప్పుడు వాటర్ వేయకూడదు అనింది. ఎందుకంటే అందులోకి వచ్చేస్తుంది. బాండల మీద పొయ్యి వెలిగించి బాండలు వేసుకొని అందులోకి ఆయిల్ వంచుకోవాలండి. ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇద్దండి ఇప్పుడు మసాలా వడ చేతి మీదనే వేసుకోవచ్చండి. ఇద్దండి ఇట్లా చేతి మీదనే వేసుకోవచ్చు. పేపర్ మీద అట్లా వేయలేదండి. మనం చేతి మీదనే పెట్టుకొని వేసుకోవచ్చు. ఇద్దండి అట్లాగా. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా మసాలా వడ వేసుకున్నాక చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మసాలా వడ పులుసు. చూడండి
ఇట్లాగా వేసి మనం వడ వేసిన వెంటనే గంటె కలబెట్టకూడదండి, ఎందుకంటే వడ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని స్లోగా వడలు తీయాలి. ఇది చూడండి, స్లోగా ఇలాగా ఇద్దండి. అప్పుడే చాలా త్వరగా కూడా వేగిపోతాయండి. చూడండి ఎట్లా వేగాయో, ఇదో చూడండి, చాలా త్వరగా కూడా వేగిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ, ఒకసారి ట్రై చేయండి మీరు. వడలన్నీ అందులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. అదే బాండెట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలండి. పోపు దినుసులు వేగనిచ్చాక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకున్నాక బాగా మగ్గనివ్వాలండి. ఆనియన్స్ ముక్కలు కొంచెం సేపు మగ్గనిద్దాము. ఈ లోపల టమాటాని ముక్కలు చేసుకొని టమాటా ప్యూర్ లాగా పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఇట్లాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక చింతపండు కూడా మెయిన్ చింతపండు కావాలండి. చింతపండు పులుసు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంత లోపల టమాటో కొంచెం ఆనియన్స్ ఇంకొంచెం మగ్గాలండి. ఇంకొంచెం మగ్గినాక మరి బ్రౌన్ కలర్ లాగా రానవసరం లేదు, కొంచెం మగ్గనిద్దాము. కొంచెం మగ్గినాక చూడండి, ఆనియన్స్ అలాగా మెత్తబడాలి, కొంచెం బాగా మెత్తబడాలండి. మెత్తబడ్డాక మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ బాగా మెత్తబడ్డాయండి. మెత్తబడ్డాక ఇప్పుడు టమాటా ప్యూరిఫై వేసుకోవాలి. టమాటా ప్యూరిఫై వేసుకున్నాక కొంచెం అటు ఇటు కలబెట్టి పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టాలండి. కొంచెం సేపు మగ్గనివ్వాలి. టమాటాలో ఉన్న పచ్చివాసన పోవాలండి కొంచెం సేపు. చూడండి టమాటా కలర్ కూడా మారింది, అంటే పచ్చివాసన పోయినట్టు అనమాట. అట్లాగా కొంచెం పసుపు, మీకు సరిపడంత ఉప్పు వేసుకోండి. ఉప్పు పులుసు కూరకి కొంచెం ఎక్కువే పడుతుందండి, పులుసుకి, ఎందుకంటే మనం చింతపండు కలుపుతాం కదా, అందుకని కొంచెం ఎక్కువ పడుతుందండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మాకు సరిపడంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కారం పసుపు ఎన్ని వేసుకున్నాక, కారం ఎన్ని వేసుకున్నాక కొంచెం సేపు మూత పెడదాము. సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సేపు మూత పెడదాము. కలిపెట్టేసి మూత పెడదాము కొంచెం సేపు. చూడండి ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో చూడండి. అంటే ఈ టొమాటో కానీ ఆనియన్స్ కానీ బాగా మగ్గినట్టు చూడండి ఒక్కసారి బాగా. ఇప్పుడు మనం
వాటర్ పోసుకుందామండి. వాటర్ కొంచెం ఎక్కువే పడతాయండి. పులుసు బాగా మసలాలి. అది కూడా కాక మసాలా వడలు అందులో పులుసులో వేసాక ఆ మసాలా వడ ఈ పులుసునంతా అబ్జర్వ్ చేసుకొని బాగా పీల్చేసుకుంటుందండి. అందుకని వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఇది చూడండి ఎలా పులుసు బాగా మరిగింది చూడండి. ఒక్కసారి కలబెట్టుకొని ఉప్పు కారాలన్నీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోయాలండి. చింతపండు పులుసు పోసాక ఇంకొకసారి కలిపెట్టి ఇంకొంచెంసేపు మరగనిద్దాము. చూడండి అట్లా మరిగిపోయిందో. బాగా మరిగిపోయాక ఇంకొకసారి పులుసుని చూసుకోవాలా చిక్కబడిందా లేదా అని. ఇప్పుడు చిక్కబడిందండి, కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఒక్కోటి మెల్లగా వడలు అందులోకి వేసేసుకోవాలండి. చూడండి అట్లాగా మెల్లమెల్లగా అన్నీ ఒక్కసారి వేయకూడదండి. వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే అండి మెల్లగా ఒక్కోటి వేసేసుకోవాలి. ఈ వడలు అందులో వేసాక గంటి పెట్టి కలిపెట్టకూడదండి, వడలు విరిగిపోతాయి. అవి అట్లాగనే వేసేసి వదిలేసేయాలి. అవి బాగా పులుసుని అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్టీగా ఉంటాయండి. చూడండి మసాలా వడ ఎలా వేగిపోయిందో. బాగా చూడండి పులుసు కూడా చిక్కబడింది. వడలు పులుసుని బాగా పీల్చేసాయి కదా. అంతేనండి, టేస్టీ మసాలా వడ రెడీ. ఒకసారి అన్నంలోకి మసాలా వడ పులుసు వేసుకొని టేస్ట్ చూద్దాము. చాలా బాగుంటుందండి టేస్ట్గా మసాలా వడ పులుసు. నెల్లూరు ఆ సైడ్ అయితే ఎక్కువ చేస్తారండి ఈ కర్రీని. నెల్లూరులో అయితే ఎక్కువ చూస్తాం, మేము ఎక్కువ చేసుకుంటామండి. బాగా కాలుతుంది కర్రీ, ఇప్పుడే కదండి దించింది, కాలుతుంది. ఆ వడ కలుపుకొని తినాలండి. టేస్ట్ చూస్తానండి ఒకసారి. బాగా కాలుతుంది. వేడి మసాలా వడ అన్నంలోకి కలుపుకోవాలండి బాగా. సూపర్గా వచ్చిందండి.